హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనము CoreData ట్యుటోరియల్ 3లో ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఇవాళ మనము కొత్త కార్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. కొత్త కార్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ఏ విధంగా టేబుల్ వ్యూలో లోడ్ చేయాలి చూద్దాం. ఒక బేసిక్ అప్లికేషన్ నేను ఆల్రెడీ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేశాను. ఇది ఈ విధంగా ఉండబోతుంది. దీని యొక్క బేసిక్ ఒక లింక్ వచ్చేసి మీకు అక్కడ బాటమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ కార్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తాను. కొత్త కార్ కావాలంటే ప్లస్ బటన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు బ్రాండ్ వస్తుంది. బ్రాండ్ ప్లస్ మోడల్ వచ్చేసి సంథింగ్ మోడల్ వస్తుంది. యాడ్ కార్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి మనకు. ఓకేనా, ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ బ్రాండ్ ఎలా చేశానంటే ఫస్ట్ కార్ వీ కంట్రోల్ తీసుకున్నాను. ఇక్కడ కార్ వీ కంట్రోల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. నేను యూజర్ ఇంటర్ఫేస్ సెట్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంది యూజర్ ఇంటర్ఫేస్ దీనికి. అదేవిధంగా ఇక్కడ నుంచి సెగ్ ఇచ్చాను. ఇక్కడ ఒక టేబుల్ వ్యూ తీసుకున్నాను. టేబుల్ సెల్ తీసుకున్నాను. ప్లస్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తాము. యాడ్ న్యూ కార్ క్లిక్ చేయగానే మనం అన్వైండ్ సెగ్ ఉంది. అన్వైండ్ సెగ్ ద్వారా మనం వీ కంట్రోలర్లోకి ఆ డేటాను పాస్ చేస్తున్నాము. మీరు చూడండి, ముందు ఫస్ట్ది బ్రాండ్ వచ్చేసి సెంటర్ బ్రాండ్ అని మనం ప్లేస్ హోల్డర్ పెట్టుకుందాం. ఇది మోడల్. ఓకే, లెట్స్ సీ. నేను ఎప్పుడైతే ప్లస్ బటన్ క్లిక్ చేయగానే నేను ఇక్కడికి రావాలి. ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాను. యాడ్ కార్ క్లిక్ చేయగానే నాకు వచ్చేసి ఇక్కడ లోడ్ అవ్వాలి. మనం డేటాబేస్లో సేవ్ చేయాలి. లెట్స్ సీ దట్. దిస్ ద అన్వైండ్ సెగ్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్. మనం యాడ్ కార్ క్లిక్ చేయగానే అన్వైండ్ సెగ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ సెగ్ ద్వారా డెస్టినేషన్ సోర్స్ వీ కంట్రోల్. సోర్స్ అంటే మనం సెకండ్ నుంచి ఫస్ట్కి వస్తున్నాము. కార్ ఎంట్రీ కంట్రోల్ నుంచి ఫస్ట్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ సెగ్యూ డాట్ సోర్స్ని కార్ ఎంట్రీ కంట్రోల్ వస్తుంది. కార్ ఎంట్రీ కంట్రోల్లో మనకు 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. బ్రాండ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్, మోడల్ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్. నాకేం కావాలి, మనం ఆల్రెడీ ఇక్కడ CoreDataలో ఒక క్లాస్ క్రియేట్ చేసాము. కార్ క్లాస్ అంటే కార్ టేబుల్ క్రియేట్ చేసాము. కార్ టేబుల్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఒక మోడల్ అవుతుంది మనకు. ఇక్కడ నేను కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అది క్లాస్ లాగా బిహేవ్ చేస్తుంది. లెట్ న్యూ కార్ ఈక్వల్ టు కార్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఎలా వస్తుంది, CoreData మేనేజర్లో షేర్డ్లో మనకు కాంటెక్స్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, తీసుకున్నాము. ఇప్పుడు న్యూ కార్కి నేను సెట్ చేస్తున్నాను నేమ్. ఫస్ట్ ఏం చేస్తే బ్రాండ్, ఇవి 2 వాల్యూస్ ఉన్నాయో చూద్దాము. గాడ్ లెట్ మోడల్ స్ట్రింగ్ ఈక్వల్ టు కార్ ఎంట్రీ వీ కంట్రోలర్ డాట్ మోడల్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఉంటే దాని నుంచి మోడల్ తీసుకున్నాను నేను. మోడల్ మనకు ఇంటూ 64 ఇచ్చాం కదా, ఇంటూ 64 ఆఫ్ కార్ ఎంట్రీ వీ కంట్రోలర్ డాట్ బ్రాండ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ బ్రాండ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్. కానీ ఇక్కడ ఆల్రెడీ మోడల్ స్ట్రింగ్ ఉంది కదా, మోడల్ స్ట్రింగ్ జనరల్లీ మోడల్ స్ట్రింగ్ని మనం చేస్తున్నాము. ఇక్కడ గాడ్లో ఎల్స్ ఉంటుంది, రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు న్యూ కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. మనం ఇక్కడ పెట్టేసుకుంటాను. న్యూ కార్కి మనం ఏమేమి ప్రాపర్టీస్ సెట్ చేయాలి, న్యూ కార్ డాట్ బ్రాండ్ వచ్చేసి బ్రాండ్ ఎక్కడుంది మనకు, ఇక్కడ ఉంది. నేను నీళ్ళు కొలిసింగ్ ఆపరేట్ ఇస్తున్నాను. నో బ్రాండ్ ఫౌండ్. న్యూ కార్ డాట్ మోడల్ ఉంది. మోడల్ ఎలా ఉంది మనకి, ఇక్కడ మోడల్ తీసుకుంటున్నాం మనము. ఈ మోడల్ ఇక్కడ ఇచ్చేసి ఇంటూ 64. నాకు అక్కడ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఏ కాంటెక్స్ట్ ద్వారా, మనం కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. మనం యాక్చువల్గా CoreData మేనేజర్ డాట్ షేర్డ్ డాట్ కాంటెక్స్ట్ డాట్ ఆర్ఎల్స్ సేవ్ ఇచ్చేసాం అనుకోండి. సేవ్ అనే ఆపరేషన్ ఏముంది, ఇంటర్నల్గా సేవ్లో మనము ప్రీడిఫైన్ మెథడ్ కాంటెక్స్ట్ని సేవ్ చేస్తున్నాము. ఎలా సేవ్ చేస్తున్నాము, ఇదే కదా సేవ్ మెథడ్. కాంటెక్స్ట్ అంటే ఈ కాంటెక్స్టే కదా. కాంటెక్స్ట్ ఇఫ్ ఇట్ హ్యాస్ చేంజెస్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ సేవింగ్ ఇట్. సేవ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ రావచ్చు, అందుకని ఇక్కడ డూ క్యాచ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సేవ్ చేస్తున్నాము.
ఒక ఆబ్జెక్ట్ని కాంటెక్స్ట్ ద్వారా సేవ్ చేస్తామంటే కాంటెక్స్ట్ మీద ప్రిపేర్ చేస్తున్నాము, దాన్ని సేవ్ చేస్తున్నాము. మనకు వన్స్ సేవ్ అయిన తర్వాత ఏం చేయాలి, మనకు టేబుల్ రీలోడ్ అవ్వాలి. మనకేముంది, కార్స్ లిస్ట్ ఇవి డాట్ రీలోడ్ డేటా. రీలోడ్ డేటాలో ఏముందో చూడండి, ఇక్కడ ఎంటీ స్కెల్టన్ ఉంది. ఇక్కడ మనకేం కావాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని ఫెచ్ చేయాలి. ఆబ్జెక్ట్స్ అన్ని ఫెచ్ చేసి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని చూసుకోవాలి, ప్రతిసారి ఒక కార్ తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర కార్స్ లేవు, మనం ఏం చేస్తున్నాము, వేర్ కార్స్ అరే. కార్స్ అరే ఎలా వస్తుంది, కార్ ఆబ్జెక్ట్ కదా, ఎంటీ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కార్స్ అరే రిమూవ్ ఆల్, అన్ని రిమూవ్ చేస్తున్నాను. CoreData మేనేజర్ డాట్ షేర్డ్ డాట్ ఫెచ్ కార్స్ అని ఒక మెథడ్ రాసుకుంటాను. ఫెచ్ కార్స్ అనే మెథడ్ అక్కడ లేదు, ఇక్కడికి వెళ్ళేసి ఫెచ్ కార్స్ రాద్దాం CoreData మేనేజర్లో. ఇక్కడ ఉంది కదా క్రియేట్ ఆబ్జెక్ట్ మనం జస్ట్ సేవ్ చేసాం అక్కడ, అది సరిపోతుంది అప్పటికి ప్రస్తుతానికి. ఫెచ్ కార్స్ ఎలా వస్తాయి, మనం ఒక ఫెచ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ ఉంది డేటాబేస్లో ఉన్న టేబుల్ నుంచి డేటా కావాలంటే మనం ఒక క్వైరీ రాయాలి. జనరల్గా క్వైరీ అనేసి ఇక్కడ ఫెచ్ రిక్వెస్ట్ అంటాం మనం. ఇక్కడ డేటాబేస్ లాంగ్వేజ్లో, SQL లాంగ్వేజ్లో అయితే కనుక క్వైరీ అంటే ఇక్కడ ఫెచ్ రిక్వెస్ట్ అంటాము. ఫెచ్ రిక్వెస్ట్ ఎన్ఎస్ ఫెచ్ రిక్వెస్ట్. ఎంటిటీ నేమ్ ఏంది, మన ఎంటిటీ నేము కారే కదా, టేబుల్ నేము అది. అదేవిధంగా ఈ మెథడ్ ఏం చేయాలి, మనకు రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, కార్స్ రిటర్న్ చేయాలి. కార్స్ అరే రిటర్న్ టైప్ పెడుతున్నాను ఎంటీ బై డిఫాల్ట్. కాంటెక్స్ట్ డాట్ ఫెచ్ రిక్వెస్ట్, కాంటెక్స్ట్ డాట్ ఫెచ్. ఇది వచ్చే రిజల్ట్స్ ఎన్ఎస్ ఫెచ్ రిక్వెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఫెచ్ చేస్తున్నా, ఇక్కడ ఫెచ్ రిక్వెస్ట్ అడుగుతుంది. ఫెచ్ రిక్వెస్ట్ ఓకే. మనకు వచ్చేటన్ని ఏంటివి, కార్సే కదా, నేను చెక్ చేస్తున్నాను. కార్స్ వస్తాయి, నాకు కార్స్ అరే వస్తుందని పెడుతున్నాం. మనం ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కాంటెక్స్ట్ డాట్ ఫెచ్ ఏమొస్తుంది, ఎనీ వస్తుంది. ఇక్కడ ఎన్ని టైప్ వస్తుంది అని వస్తుంది. ఓకే, మన దగ్గర మనకు పర్ఫెక్ట్గా తెలుసు కార్స్ అనేసి, ఆ కార్స్ ఇచ్చేద్దాం మనం. ఇక్కడ కార్స్ అరే వస్తుందని చెప్తున్నాము. ఓకే, దీన్ని రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ కార్స్ అరే చేస్తున్నాము. ఒకవేళ లేకుంటే కనుక ఇది రిటర్న్ అవుతుంది. ఇలా పెట్టుకుంటే కనుక, లేకుంటే ఆప్షన్లో పెట్టుకుంటే కనుక, ఒకవేళ కార్స్ అరే మనకు లేకుంటే ఎంటీఆర్ఏ రిటర్న్ అయిపోతుంది. ఇది మనం ఫెచ్ రిక్వెస్ట్ రాసాము. ఇక్కడికి వెళ్ళేసి కార్ ఎంట్రీ కంట్రోలర్లో ఫెచ్ కార్స్ ఉంది కదా, కార్స్ ఇక్కడ. ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుంది, కార్స్ అరేని రిటర్న్ చేస్తుంది. ఈ ఫెచ్ కార్స్ అనే మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని మనం సేవ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు ఏం చేయాలి, రీలోడ్ చేయాలి కదా. సేవ్ చేసాము, ప్రీవియస్గా ఉన్న ఆబ్జెక్ట్ అన్ని రిమూవ్ చేస్తున్నాము. ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ని ఫెచ్ చేస్తున్నాము, రీలోడ్ చేస్తున్నాము. రీలోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, కార్స్ అరే డాట్ కౌంట్ ఇవ్వాలి కదా, కార్స్ అరే డాట్ కౌంట్ ఇచ్చాము. సెకండ్కి వచ్చేసి ఇక్కడ మనకు ప్రతిసారి ఒక కార్ వస్తుంది. లెట్ ఏ కార్స్ అరే లోడ్ నుంచి ఒక కార్ తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటాము, ఇండెక్స్ పాత్ డాట్ రో. మనకు కార్ వచ్చింది. ఒక కార్లో ఏముంటుంది, మనకు మోడల్ కదా, మోడల్ అంటే మోడల్ తీసుకుంటాం. ఏ కార్ డాట్ మోడల్. మనం రాయాల్సిన పని ఏం లేదు, ఇక్కడ స్ట్రింగ్ టైప్లో వస్తుంది కాబట్టి స్ట్రింగ్లో పెట్టేసానండి. ఈ విధంగా కదా, సరే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఇచ్చేస్తున్నాను నేను. ఈ విధంగా పెట్టుకోవచ్చు మనము. బ్రాండ్ ఉంది కదా, బ్రాండ్ బై డిఫాల్ట్గా స్ట్రింగ్ తీసుకున్నాం మనం అక్కడ. ఏ కార్ డాట్ బ్రాండ్. ఇది రిటర్న్ టేబుల్ యూసెల్, ఎల్స్ ఎంటీ టేబుల్ యూసెల్. క్లియర్. ఎక్కడ రన్ చేసి చూడండి రన్ అవుతుందో లేదో. ఇక్కడ ఫెచ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఫెచ్ మనకు కొన్ని ఎర్రర్స్ కూడా రావచ్చు కాబట్టి డూ క్యాచ్ ఇచ్చి మనం అడుగుతుంది. లెట్స్ యూజ్ డూ క్యాచ్. ట్రై క్యాచ్లో మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏదైనా వస్తే ప్రింట్ చేస్తున్నాం మనం. ప్రింట్
ఎర్రర్ అకర్ డ్యూరింగ్ ఫెచ్. ఒకవేళ ఎర్రర్ వచ్చిన నేను బై డిఫాల్ట్గా ఎంటీ అరేని రిటర్న్ చేస్తున్నాను. కార్స్ అరే బిల్ సక్సెస్. అట్ వెరీ ఫస్ట్ టైం మన దగ్గర ఇటువంటి కార్స్ లేవు. క్లిక్ చేస్తున్నాను, ఇస్తున్నాను, మారుతి ఇచ్చాను, 200 ఇచ్చాను, యాడ్ కార్ వచ్చిందా. మనం తీసుకున్న టెక్స్ట్ ఫీల్డ్ ఆ టైప్ తీసుకున్నాము, సబ్ టైటిల్ లెఫ్ట్ టైటిల్ అండ్ కార్, బ్రాండ్ 2011 వచ్చిందా. నేను అప్లికేషన్ మనం స్టాప్ చేసిన కిల్ చేసినప్పటికీ మళ్ళీ రీలాంచ్ చేస్తే ఇంకా ఈ డేటా రావాలి. ఈ డేటా రావాలంటే మనం ఏం చేయాలి, వీడియోలో ఫెచ్ రిక్వెస్ట్ రాయాలి కదా, ఫెచ్ మెథడ్ కాల్ చేస్తే సరిపోతుంది. బై డిఫాల్ట్ రావట్లేదు ఇక్కడ. మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే చేసాం మనము ఇది చేస్తే సరిపోతుంది కదా. వీడియోలో ఇది చేసి కార్స్ లిస్ట్ సరిపోతుంది, రన్ చేయండి. మనకు 2 కార్స్ ఆల్రెడీ యాడ్ చేస్తాము, ఆ 2 కార్స్ రావాలి ఇక్కడ మనకి. ఈ 2 కార్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ కార్ యాడ్ చేస్తున్నాను నేను, ఫోర్డ్ 1912 వచ్చింది. ఈ విధంగా మనం కోర్ డేటాలో జనరల్గా మనము ఫస్ట్ ఎంటిటీ అంటే టేబుల్ క్రియేట్ చేసుకోవాలి, దాని యొక్క యాట్రిబ్యూట్స్ కాలమ్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సపరేట్ జనరల్గా కొంతమంది చూస్తారు, ఇక్కడికి వెళ్ళేసి ఎడిటర్లోకి వెళ్ళేసి క్రియేట్ ఎన్ఎస్ మేనేజ్డ్ ఆబ్జెక్ట్ సబ్ క్లాస్ అని తీసుకుంటారు. కానీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తామో దానికి ఆబ్జెక్ట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఇట్. ఇక్కడ కార్ అనే ఎంటిటీ తీసుకున్నాము, బై డిఫాల్ట్ మనం కార్ అనే ఎంటిటీ క్రియేట్ చేయగలుగుతున్నాము. కార్లో ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే కాలమ్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం, వాల్యూ సెట్ చేయగలుగుతున్నాం. సో వీ డోంట్ నీడ్ దట్. ఓకే, దిస్ ఇస్ హౌ వి ఫెచ్. తర్వాత వచ్చేసి మనం మాడిఫై అయింది కదా, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.